గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అక్రమ ఆయుధాల పెనుముప్పు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఆత్మరక్షణ కోసం లైసెన్సుల ద్వారా తీసుకున్న తుపాకులతో కొందరు వేడుకల సమయంలో గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు. దీనివల్ల సామాన్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి కాల్పుల వల్ల ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఇండియాలో అక్రమ తుపాకులు యథేచ్ఛగా అసాంఘిక శక్తుల చేతుల్లోకి చేరి తరచూ రక్తపాతం సృష్టిస్తున్నాయి. వివాహ వేడుకల్లో ఉల్లాసం నింపడానికి, తమ దర్పాన్ని చాటుకోవడానికి కొందరు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు. ఈ విష సంస్కృతి ఇటీవల పుట్టినరోజు వేడుకలకు పాకింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలో చట్ట ప్రకారం పండుగలు, వేడుకల సందర్భాల్లో కాల్పులు జరపడం నిషేధం. ఉల్లంఘించిన వారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా విధించవచ్చు. బీహార్లో కనీసం 25 జిల్లాల్లో పెళ్లిళ్లు, ఇతర వేడుకల సందర్భంగా తుపాకీ కాల్పుల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, మరెందరో గాయాల పాలవుతున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరుడు పట్నా హైకోర్టుకు వెల్లడించింది. అలాంటి 66 కేసుల జాబితాను ఉన్నత న్యాయస్థానానికి అందించింది. బాగా చదువుకున్నవారు సైతం కనీస విచక్షణ మరచి కాల్పులు జరుపుతుండడం తీవ్ర విచారకరం. క్షీణిస్తున్న శాంతి భద్రతలు, ప్రతిపక్షాల ఆరోపణల వల్ల పంజాబ్ ప్రభుత్వం ఇటీవల 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది. వేడుకల్లో తుపాకీ మోతలు ఒకవైపు బెంబేలెత్తిస్తుంటే, మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమ తుపాకులతో జరిపే కాల్పులు ఎందరినో బలి తీసుకుంటున్నాయి. ఇటీవల ఢిల్లీలో పోలీస్ స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్న ఏఎస్ఐ దినేష్ శర్మపై ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఈ కాల్పుల్లో మరో 3 గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుడు నాటు తుపాకీ ఉపయోగించాడు. అది ఉత్తరప్రదేశ్ నుంచి దిగుమతి అయినట్లు తేలింది. అక్రమ తుపాకులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్, ఖర్గోన్, సెంధ్వా, బుర్హాన్పూర్, బీహార్ రాష్ట్రంలోని అరరియా, ముంగేర్, ఉత్తరప్రదేశ్లోని మేరట్, రాంపూర్, అలీగఢ్, మైన్పురి నుంచి వెల్లువెత్తుతున్నాయి. వీటిని తక్కువ ధరకే మార్కెట్లో విక్రయిస్తున్నారు. అసాంఘిక శక్తులు వీటిని కొనుగోలు చేసి నేరాలకు పాల్పడుతున్నాయి. ఇండియాలో 2016-2023 మధ్యకాలంలో అత్యధిక తుపాకీ లైసెన్సులు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్లలో జారీ అయ్యాయి. 2023 గణాంకాల ప్రకారం అత్యధికంగా 13 లక్షలకు పైగా లైసెన్సుడు తుపాకులు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో అవి 2.82 లక్షలు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతంలో భిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తుపాకీ లైసెన్సులు చాలా తక్కువగా మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలు అన్నీ కలిపి 1.73 లక్షల లైసెన్సుడు తుపాకులు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా లైసెన్స్ పొందిన తుపాకులు 37 లక్షలకు పైగా లెక్క తేలుతున్నాయి. అయితే ఎటువంటి అనుమతులు లేని తుపాకులు ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయన్నది కాదనలేని సత్యం. వాటి వల్లే ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. రాజస్థాన్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ దాడిలో 7 ఏళ్ల క్రితం అంతర్రాష్ట్రీయ అక్రమ ఆయుధ లైసెన్సుల సిండికేట్ భాగోతం వెలుగు చూసింది. ఇష్టారీతిగా తయారు చేసి పప్పు బెల్లాల్లా విక్రయిస్తున్న తుపాకుల వల్ల ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోంది. వాటితో నేరగాళ్లు పేటరేగిపోతున్నారు. అందువల్ల దేశీయంగా అక్రమ ఆయుధాల తయారీపై ప్రభుత్వాలు
ఉక్కుపాదం మోపాలి. వాటిని వినియోగిస్తున్న వారికి కఠిన శిక్షలు విధించాలి. మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు, ఇతర కార్యక్రమాలకు ఆయుధాలను తీసుకెళ్లడం, ప్రదర్శించడం నేరమని అందరిలో అవగాహన పెంచాలి. వేడుకల్లో తుపాకీ కాల్పుల కేసులపై త్వరితగతిన విచారణ జరిపి దోషులకు సరైన శిక్షలు విధించాలి. ఈరోజు మనం అక్రమ ఆయుధాల పెనుముప్పు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.